$2 పెడితే 20 ఆకులు ఇచ్చారనమాట వాళ్ళు. అట్లే మీకు ఇక్కడ ఆటోమేటిక్ కార్ వాష్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను. అట్లే ఇంట్లో చేసాం అనుకోండి, వాటర్ బిల్లు దోలు తీరిపోద్ది కార్ వాష్. కింద రాడ్స్, ఆ రాడ్స్ మధ్యలో కార్ వెళ్ళాలి చిన్నదే. ఇంగు వేసావా ఇంగూరా అలాగే మేము ఏమైనా తప్పులు చేస్తుంటాం. హలో అమేజింగ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చందు అండి. వెల్కమ్ బ్యాక్ టు M-Class అన్నారా వ్లాగ్స్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. నాకు తెలిసి ఇండియాలో పందిళ్ళ దగ్గర మీరంతా రచ్చరచ్చ చేస్తుండాలి. అలాగే మేము కూడా ఇక్కడ ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తారండి ఇప్పుడు. ఇండియాలో మనం వినాయకుడిని తెచ్చేటప్పుడు కూడా మనం ట్రాక్టర్ కానీ లారీ కానీ ఏదైనా కూడా శుభ్రం కడుక్కొని వెళ్తాం కదా. సో అందుకే ఈ కార్ను కూడా మనం తీసుకెళ్ళి కొంచెం కడిగియాలి బయటికి వెళ్ళే ముందు. ఎందుకంటే చూసారుగా అంత రచ్చరచ్చగా ఉంది. మా ఊడు ఇంకా వెనకాల బ్యాక్ సీట్లో అయితే పిజ్జాలు, బర్గర్లు అంతా ఎక్కడ లేని చెత్త అంతా వెనకనే వేసిండు. అందుకే ఫస్ట్ రీజన్ అదే అనమాట, ఒకసారి దీన్ని కడిగియాలనేసి. అట్లే మీకు ఇక్కడ ఆటోమేటిక్ కార్ వాష్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను. అట్లే టెస్లాని ఆటోమేటిక్ కార్ వాష్ మోడ్లో పెడితే ఎట్లా చేయాలి అనేది కూడా చూపిస్తాను ఇక్కడ మీకు. ఒకసారి అది కూడా చూద్దాం రండి. అనుకున్నదే తడవుగా మా వాడిని తీసుకొని బయలుదేరాం అనమాట. వాడికి కూడా కార్ వాష్ అంటే చాలా ఇంట్రెస్ట్. వాడు కూడా వచ్చి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు కార్ వాష్ చేసేటప్పుడు కూడా. సో ఫైనల్గా అయితే కార్ వాష్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మన అన్లిమిటెడ్ పాస్ ఉంటుంది అనమాట. $10-15 పెడితే ఆ పాస్ ఇస్తారు. దానికి మంత్లీ ఫ్రీ కార్ వాష్, ఎన్నిసార్లు అయినా వచ్చి మనం కార్ వాష్ చేసుకోవచ్చు. అట్లే వ్యాక్యూమ్ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసాం అనుకోండి, వాటర్ బిల్లు దోలు తీరిపోద్ది కార్ వాష్. ఇక్కడైతే సవక్ అనమాట. అందుకే ఇక్కడికి వచ్చేది ఎప్పుడు కూడా కార్ వాష్ కోసం. వచ్చిన తర్వాత క్యూలో నిలబడి కార్ ఎమ్మటి కార్ వెళ్తూ ఉంటుంది లోపలికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళు డైరెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మనకి అక్కడ బెల్ట్ మీద టైర్ వెళ్ళే వరకు కూడా డైరెక్ట్ చేస్తుంటారు. చూసారు కదా కింద రాడ్స్, ఆ రాడ్స్ మధ్యలో కార్ వెళ్ళాలి. కింద అక్కడ ఉండామో మనం చెప్తా ఉంటుంది కరెక్ట్గా వస్తున్నామా లేదా అనేసి. అదంతా వచ్చిన తర్వాత మనం టెస్లా ఏంటంటే కార్ వాష్ మోడ్లో పెట్టాలి. ఈ కార్ వాష్ మోడ్లో ఏంటంటే సైడ్ మిర్రర్స్, వైపర్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఆపరేట్ అవ్వవు అనమాట ఈ వాష్ చేసినంతసేపు కూడా. సో అందుకే ఈ కార్ వాష్ మోడ్ అనేది బెస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత వాడు డిఫరెంట్ లిక్విడ్ అనేసి కడుగుతాడు. లాస్ట్లో ఆ పైన ఉన్న వాటర్ అంతా పోవటం కోసం ఈ పెద్ద పెద్ద డ్రయర్లతోటి మంచిగా ఆ వాటర్ పోయే వరకు విండ్ బ్లో అవుతూ ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా మనం ఆ వ్యాక్యూమ్ ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి శుభ్రంగా మన కారు మనోడు చూపించా కనుక చెత్త అంతా వేసిండని, ఆ చెత్త అంతా కూడా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఆ చెత్త అంతా వేయడానికి కూడా ట్రాష్ ఉంటుంది. మావాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా వాష్ చేస్తా అన్నాడు. సరేలే ఆ క్లాత్ తీసుకొని కొంచెం ఆ టైర్లు ఒక్కటి క్లీన్ చేయలేదు చాలే అని చెప్పాను. సో అందుకే వాడు ఆ క్లాత్ తీసుకొని మంచిగా కూర్చొని ఆ టైర్లన్నీ 4 టైర్లు కూడా మంచిగా క్లీన్ చేసుకొని తీసుకొని వచ్చాడు. ఇంకా పని అయిపోయిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము మన బుజ్జి గణపతిని తీసుకురావడం కోసం. ఇక్కడ గ్రాసరీ స్టోర్కి వచ్చాం అనమాట. మాకు అన్నీ ఇక్కడ గ్రాసరీ స్టోర్లోనే ఉంటాయి ఏదైనా కూడా. సో అందుకే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసారు కదా అన్ని గణేష్లు ఉంటాయి, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ మన హౌస్లో ఎంతవరకు అయితే హైట్లో పెట్టగలమో అంత హైటే ఉంటాయి, పెద్ద హైట్ అయితే ఉండవు. సో ఉన్నంతలో సర్దుకోవాలంతే. ఇటువైపు ఏమో ఈ మట్టి గణపతులు అనమాట. ఇవన్నీ చూసారా నీట్గా ప్యాక్ చేసి ఉంచారు. మా చిన్నప్పుడు మా తమ్ముడు నేను వెళ్ళేవాళ్ళం విగ్రహం కోసం. ఆ మట్టి గణపతిని మా వాడు వెనకాల చేతిలో పట్టుకొని ఉండేవాడు, నేను సైకిల్ దొక్కుంటే ఇద్దరు ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. మంచి ఫన్ ఉండేది ఆ టైంలో. పత్రి కాకపోతే ఇక్కడ మనకి నచ్చింది తీసుకోవడానికి ఏం లేదు, అన్నీ ప్రీ ప్యాక్డే ఉంటాయి. సో ప్యాక్ తీసుకుని వెళ్ళిపోవటమే. ఇంకా ఇవన్నీ ఏ హైట్ గణేష్ ఎంత రేటో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ రేట్లు చూసాక నాకైతే ఏమనిపించిందంటే, ఇంకా మామిడి తర్వాత గట్టిగా వెనకాల కూర్చుని విగ్రహాన్ని మంచిగా పట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత నాకు కూడా ఈ మామిడాకులు కట్టడానికి హెల్ప్ చేసిండు అనమాట. ఈ మామిడాకులు తీసుకెళ్ళి మంచిగా ఇంటి ముందు ఒక తోరణంలా కట్టామన్నమాట. ఇంకా $2 పెడితే 20 ఆకులు ఇచ్చారనమాట వాళ్ళు. సో ఉన్న ఆకులతోనే ఇట్లా తోరణం కట్టాము. ఇంట్లో మా వైఫ్ ఈ టైంలో పరవన్నం, పులిహోర, ఉండ్రాలు అన్నీ చేసింది దేవుడి కోసం. ఇంగు వేసావా ఇంగూరా అయినా ఇంగు లేకుండా పులిహోర చేస్తూ సభ్య సమాజానికి మనమే మెసేజ్ ఇస్తున్నట్టు. తర్వాత పూజ స్టార్ట్ చేసాము.
45 మినిట్స్ తర్వాత పూజ కంప్లీట్ అయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక దేవుడికి పెట్టిన నైవేద్యాలన్నీ మంచిగా మేము గూడా తినేసాము. అలాగే మేమేమైనా తప్పులు చేసుంటే మాత్రం ఏమనుకోకండి. మా పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరెవరైనా ఫస్ట్ టైమ్ మా ఎం క్లాస్ ఎన్ఆర్ఐ ఛానెల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.